అందరికీ నమస్కారం. ఈ రోజు మార్నింగ్ న్యూస్. మీ న్యూస్ ఉన్నట్లయితే ఈ నెంబర్ కి 7893221086 వాట్సాప్ లో పంపండి. ఈ రోజు మార్నింగ్ న్యూస్ పేపర్ ముందుగా శతఘ్ని పేపర్ చూద్దాం. పెన్షన్ల పంపిణీ చేసిన మంత్రి పొంగూరు నారాయణ. శతఘ్ని న్యూస్. గుర్రాల మడుగు సంఘం 16వ డివిజన్ మున్సిపల్ శాఖ మాధ్యులు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పొంగూరు నారాయణతో కలిసి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జనసేన వీర మహిళ విజయలక్ష్మి గునుకుల పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ నూతన సంవత్సరం నుంచి స్పాట్ పెన్షన్ సదుపాయాన్ని కూటమి ప్రభుత్వం కల్పిస్తుంది. భర్త చనిపోతే మరుసటి నెల నుంచే ఈ పెన్షన్ బాధితులకు అందుబాటులోకి వస్తుంది. కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం దూరదృష్టితో ప్రజలందరికీ సుభిక్షమైన పరిపాలన సాగుతుంది. మనది మంచి ప్రభుత్వం. నెల్లూరుని మోడల్ స్మార్ట్ సిటీగా తయారు చేయడానికి మా వంతు పనిచేస్తాం. ఎక్కడ ఏ సమస్యల్లో ఉన్నా కూడా అధికారుల దృష్టికి తీసుకువస్తే సత్వరమే పరిష్కార మార్గాలను చూపుతాం. గడిచిన 5 సంవత్సరాలు సమస్య చెప్పుకుంటూ ఉంటే వినే నాదుడే లేకుండా పోయింది. విన్నా పరిష్కార మార్గాలు చూపే నాయకులు కరువయ్యారు. ప్రజా శ్రేయస్సు కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన ప్రతి పని చేసి తీరుతారు. 2025 మరింత శోభాయమానంగా ఉండాలని ప్రజలందరికీ సంక్షేమ పథకాలతో పాటు స్వయం ఉపాధి పథకాలను ఏర్పరిచే విధంగా కూటమి ప్రభుత్వం ప్రగతి సాధిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ మాధ్యులు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పొంగూరు నారాయణ, నెల్లూరు పట్టణ మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ, సూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, వక్స్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, జనసేన పార్టీ వీర మహిళా నాయకురాలు గునుకుల విజయలక్ష్మి, శాంభవి, జనసేన నాయకులు ప్రశాంత్ గౌడ్, యాసిన్, హేమచంద్ర యాదవ్, హకీం, అబీద్, ఫిరోజ్, ఇతర జనసేన తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. పెన్షన్లు పంపిణీ చేసిన డాక్టర్ కందుల నాగరాజు. శతఘ్ని న్యూస్. విశాఖ దక్షిణం కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందని విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. 32వ వార్డు భీమ్ నగర్ సచివాలయం ప్రాంగణంలో వృద్ధులకు ఆయన పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ప్రతి నెల ఒకరోజు ముందుగానే కూటమి ప్రభుత్వం వృద్ధులకు పెన్షన్లు అందజేస్తుందని చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం పథకాలు ప్రజలకు సక్రమంగా అందజేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వ పథకాలను సక్రమంగా అందజేయడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. అందుకే కూటమి ప్రభుత్వానికి ఎప్పుడూ ముందుంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సచివాలయం అడ్మిన్ సెక్రటరీ నళిని, హెల్త్ సెక్రటరీ కుమారి, ఎమ్ఎన్ఐటీ సెక్రటరీ అంజలి, బీజేపీ నాయకులు శాలివాహన, సిపిఐ నాయకులు బుజ్జి, మద్ది రాజశేఖర రెడ్డి, కుమారి, అప్పలరాజు, సాయి కిరణ్, రంగా తదితరులు పాల్గొన్నారు. శివరాత్రికి గొల్లవిల్లిలో ఆల్ ఇండియా వాలీబాల్ టోర్నమెంట్. శతఘ్ని న్యూస్. అమలాపురం. ఉప్పలగుప్తం గొల్లవిల్లిలో శివరాత్రికి ఫిబ్రవరి 26, 27, 28, మార్చి 1వ తేదీలలో అరిగెల శ్రీ రంగయ్య వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. వాలీబాల్ టోర్నమెంట్ అధ్యక్షులుగా దేశంశెట్టి లక్ష్మీనారాయణ, గౌరవ అధ్యక్షులుగా ఎమ్మెల్యే ఐటాబత్తుల ఆనందరావు, సాంకేతిక సలహాదారునిగా ఉండ్రు సుబ్బారావు, ప్రధాన కార్యదర్శిగా అరిగెల నాగరాజీ, కార్యనిర్వాహక కార్యదర్శిగా గోలకోటి ధఫాణి, ఉపాధ్యక్షులుగా మద్యంశెట్టి సురేష్, సలాది నాగరాజు, సంయుక్త కార్యదర్శిగా గుర్తుల శ్రీనివాస్, గుట్టాల బోసు, కమిటీ సభ్యులుగా మండల జనసేన నాయకులు ఆకుల సూర్యనారాయణ మూర్తి, ఆకుల బుజ్జి, నల్లా వెంకటేశ్వరరావు, చీకట్ల యేసుబాబు, పెమ్మిరెడ్డి సత్యనారాయణ, సలాది సత్యబాబు, ఆకేటి శ్రీనివాస్, అడబాల సత్యనారాయణ, ఆకుల బుజ్జి, మరశెట్టి నాని, చిక్కం ఉమేష్, గుర్రాల దుర్గారావు, కడలి శ్రీనివాసరావు, గోలకోటి శ్రీనివాసరావులను నియమించారు. శివరాత్రికి గొల్లవిల్లిలో అత్యంత వైభవంగా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తారని టోర్నమెంట్ అధ్యక్షులు దేశంశెట్టి లక్ష్మీనారాయణ అన్నారు. న్యూ ఇయర్ వేడుకలలో పాల్గొన్న ఇమ్మడి కాశీనాథ్. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం నందు హల్లెలూయా చర్చి పాస్టర్ ఏలియా ఆహ్వానం మేరకు నూతన సంవత్సర ఆరాధన కార్యక్రమానికి జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి ఇమ్మడి కాశీనాథ్ మరియు మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బొందులి కాశీరామ్ సింగ్, జిల్లా కార్యదర్శి చిరిగిరి శ్రీనివాసులు, జనసేన నాయకులు విజయరావు, నరసింహారావు, పిన్నెబోయిన శ్రీనివాసులు, బెల్లంకొండ గోపి, శ్రీనివాసులు, శివ, కృష్ణ మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.